అందరికీ నమస్కారం అండి. హౌసింగ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. సో దానికి సంబంధించిన వివరాలు, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. సో మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సో మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఇండ్లు మంజూరయ్యి ఇండ్లు కట్టుకునే వాళ్ళకి అదనంగా 50,000 అయితే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారనమాట. సో అంటే ఇంతకుముందు వాళ్ళకి హౌసింగ్ కింద ఇండ్లు శాంక్షన్ అయి ఉంటుంది, వాళ్ళకి 1,80,000 అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ అమౌంట్ అనేది సరిపోవట్లేదు లబ్ధిదారులకు కట్టుకోవడానికి ప్రస్తుత రేట్లకు అని ఆలోచించి ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ లబ్ధిదారులకు అదనంగా 50,000 అయితే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు అయితే వాళ్ళు అడిగారు. సో వాటికి సంబంధించిన వివరాలన్నిటివి మీకు ఇక్కడ తెలియజేస్తాను. సో లబ్ధిదారులకు శుభవార్త అండి. సో మన హౌసింగ్ కాలనీకి సంబంధించి ఎస్సీ లబ్ధిదారులకైతే అదనంగా 50,000 ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయడం జరిగింది. ఇది ఎలాగంటే ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళకి మాత్రమే. సో 50,000, 1,80,000తో పాటు అదనంగా 50,000 అయితే మంజూరు చేయడం జరుగుతుంది. సో బేస్ మఠం, లెంటల్ మరియు స్లాబ్ లెవెల్ ఉన్న ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వం వారు అదనంగా 50,000 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. సో ఎస్సీ లబ్ధిదారులకు మాత్రమే ఈ 50,000 అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే, ఒకటి ఆధార్ కార్డు. సో లబ్ధిదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డు, ఒరిజినల్ క్యాష్ సర్టిఫికేటు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్. సో క్యాష్ టు ఇన్కమ్, అలాగే క్యాష్ సర్టిఫికేటు 2025 సంవత్సరాన్ని ఉండాలన్నమాట. అంటే పాతవి ఏదైనా ఉంటే కూడా అవి చెల్లుబాటు కావు. రీసెంట్గా ఈ సంవత్సరం ఉండే వాటికి మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ మీరు లాస్ట్ ఇయర్ తీసుకుంటే కనుక రీఇష్యూ అని సచివాలయం దగ్గరగా వెళ్తే రీఇష్యూయన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అది తీసుకున్నా మీకు త్వరగా రావడం జరుగుతుంది. 1 డేలోనే మీరు క్యాష్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి 50,000 అయితే అదనంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఈ డాక్యుమెంట్లు అనేవి తీసుకొని వెళ్ళి మీ సచివాలయంలో ఇంజనీరింగ్ వాళ్ళకి అందజేయండి. సో అలాగే కొత్తగా ఇండ్లు అనేటివి నెక్స్ట్ మంత్ బడ్జెట్, ఈ నెలాఖరులో బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్లో దానికి సంబంధించిన అలొకేషన్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ మంత్లో లబ్ధిదారులకు ఎంపిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.